సత్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా ఆ ప్రభు వైపుకి ప్రార్థనలో మనం నిరీక్షణలో ఉన్నాం కాబట్టి నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఆ ప్రభువు వైపు చూసి నడిచిన వారందరూ కూడా తప్పకుండా ఆశీర్వదింపబడతారని ఎవరెవరు నమ్ముతున్నారో ఈరోజు మనం అందరం కలిసి ఆ ప్రభు వైపు చూద్దాం, ఆశీర్వదింపబడదాం. ప్రియులారా, ఈ లోకంలో ఒక్కొక్క దశలో మనము హెచ్చింపబడాలని, పదోన్నతి పొందాలని, మనం చేసే కార్యాలన్నీ కూడా అభివృద్ధి జరగాలని, మనం అన్ని కార్యములను చేసి ముగించాలని, దాని ద్వారా వచ్చే లాభాన్ని మనము అనుభవించాలని ఆశపడుతూ ఉంటాం. చూడండి, మామూలుగా చూసినప్పుడు మనం పనిచేసే స్థలాలలో అధికారి స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళకి మంచిగా స్నేహితులముగా ఉంటే, వాళ్ళు కోరుకున్న విధంగా ఉంటే మనల్ని హెచ్చించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మన జీవితంలో, మన పదవిలో ఉన్నత స్థానాన్ని పొందుతామని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, వాళ్ళు దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. మనకు హెచ్చు తగ్గింపులు వచ్చేది ఆ దేవుని నుండి మాత్రమే అని కీర్తనకారుడు 75వ కీర్తన 7వ వచనంలో చెప్తున్నాడు. ప్రియులారా, న్యాయ నిర్ణయములు చెప్పేది దేవుడే. ఆయన కొందరిని తగ్గించును, మరికొందరిని హెచ్చించును. ప్రియులారా, తూర్పు నుంచి మనకి పదోన్నతి రాదు, పడమర నుంచి పదోన్నతి రాదు, ఎడారి నుంచి పదోన్నతి రాదు. ఏదో మనుషులని నమ్ముకోవడం వలన మన జీవితాలు హెచ్చింపబడవు. కానీ స్వయాన దేవాతి దేవుడు మాత్రమే మన జీవితాలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి తగ్గిన సమయంలో, ఆయనకు అనువైన సమయంలో, మనము ఊహించని పరిస్థితులలో దేవుడు మనకి ఉన్నత స్థితిని అనుగ్రహిస్తారు. అది మన అన్ని పరిస్థితులలో, అన్ని విషయాలలో జరగవచ్చు. ఆ ప్రభు వైపు చూసిన వాళ్ళందరినీ కూడా ఆ ప్రభు ఎవ్వరిని కూడా నిరాకరించే దేవుడు కాదు. మనల్ని ఆకలి నుంచి ఆశీర్వాదంలోనికి హెచ్చించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన ఎండిన నేల మీద నదులను పారించే దేవుడు, ఎడారులో ఏరులను నెలకొల్పే దేవుడు. తన ఆత్మను అంత సమృద్ధిగా ఎవరెవరైతే ఎండి మాడి ఉన్న హృదయాలను కలిగి ఉన్నారో ఆయన సమయంలో వాళ్ళను వర్షధారగా ఆత్మతో నింపే దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో ఆకలితో మనం అలమటిస్తున్నాము అని అనుకుంటున్నామేమో, శారీరకంగా కూడా ఏ అభివృద్ధి లేదు అనుకుంటున్నామేమో. వాక్యం చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. మీరు దేవాలయమునకు దేవుడు మీకు ఏమేమి ఇచ్చారో 10వ వంతు దేవాలయమునకు తీసుకొని రండు. మీరు ప్రభుని పరీక్షించండి. దేవుడు ఆకాశ ద్వారములను విప్పి మనం పట్టజాలనంత విస్తారమైన పంటను ఆ దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి మనకి అన్ని ఆత్మీయ విషయంలో, మన శరీర విషయంలో హెచ్చింపు కావాలంటే, విస్తారమైన పంట కావాలంటే ఆ ప్రభు వైపు మాత్రమే మనం చూడాలి. ఈ లోకంలో ఏ మనిషి కూడా హెచ్చింపునకు మనం తీసుకొని వెళ్ళలేరు. ఇంకా మనల్ని తగ్గించాలనే చూస్తారు. ఉన్న పరిస్థితి నుంచి కూడా ఇంకా క్రిందికి చేయాలని చూస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, పరలోక తన సింహాసనాన్ని వదిలి మన పరిస్థితిని, మన శాపపు పరిస్థితిని తన మీద వేసుకొని, తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సిలువ భారాన్ని ఆయన మోసి మరణం అనే శాపకరమైన పరిస్థితిని ఆయన తుదముట్టించి ఆశీర్వాదం అనే రక్షణ వస్త్రాన్ని
మనందరి మీద కప్పారు. ఆయన మనందరిని జీవంలోనికి నడిపించడానికి, సమృద్ధి జీవంలోనికి నడిపించడానికి ఈ లోకంలోనికి తనను తాను రిక్తిని చేసుకొని, ఒకవైపు తనను తాను తగ్గించుకొని మనల్ని హెచ్చించడానికి ఈ లోకంలోనికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను మనం అర్థం చేసుకుంటే, మరణపు విషయముల నుండి మనల్ని మనం దూరం చేసుకొని ఆ ప్రభువు జీవంలోనికి మనల్ని నడిపించిన ఆ సత్య సువార్తను మనము అంగీకరిస్తాం ప్రియులారా. దానికి విధేయిస్తాము. ప్రభు చిత్తంలో జీవించడానికి శరీరానికి కష్టమైనప్పటికీ క్రమశిక్షణకు మనల్ని మనం అప్పగించుకొని, చూడండి ఎబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ నుంచి మనం చదువుతున్నాం. పాపములు మనల్ని పెనవేసుకొని ఉన్నాయి, వాటన్నిటి కూడా మనము వదిలించుకొని ముందుకు వెళ్ళడానికి వాటిని వదిలించుకోవాలి. మనందరి జీవితాన్ని గమనిస్తున్న సాక్షి సమూహము మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను ఎంతోమంది అవమానించారు, నిందించారు, ఆయనని రాళ్లతో కొట్టాలని చూశారు. ఆ అవమానంలను ఏమి కూడా తనను తగ్గించాలని చూసిన ఎవ్వరిని లెక్క చేయకుండా, తండ్రి చిత్తము నేను చేస్తే ఆయనే నన్ను హెచ్చిస్తారని తన ముందు ఉంచిన బహుమానంను కళ్ళ ముందు పెట్టుకొని సిలువను మోసి మనందరకు రక్షణను అనుగ్రహించారు. ప్రియులారా, దేవుని చేతి ద్వారా మనం పదోన్నతి పొందాలంటే, హెచ్చింపుగా మనం చేయబడాలంటే, దివారాత్రములు ధర్మశాస్త్రమును చదివితే యెహోషువకు చెప్పినట్లు ప్రభు మనందరితో కూడా చెప్తున్నారు. మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడక దివారాత్రములు ధర్మశాస్త్రమును పాటించాలి, పఠించాలి. నీవు ఏ జనాంగాన్ని నడిపించబోతున్నావో వారందరూ కూడా దాన్ని పాటించేలా చేయాలి. ప్రియులారా, రెండవది, ఎవరెవరికైతే దేవుడు మనకి అధికారులుగా ఇచ్చారో వారందరికీ మనము లోబడి జీవించాలి. మన ఆత్మలకు వాళ్ళు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము వాళ్ళకి లోబడకపోతే, విధేయించకపోతే, వాళ్ళు కన్నీరు కారుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ వారి కన్నీరు మనకు అడ్డం వస్తుంది కదా. ఇక దేవుడు మనకి హెచ్చింపు ఎలా ఇస్తారు? కాబట్టి వాళ్ళు మన తల్లిదండ్రులే కావచ్చు, మనం పనిచేసే స్థలములో దేవుడు ఉంచిన అధికారులే కావచ్చు, సంఘంలో సమాజంలో ఎక్కడైనా కావచ్చు, అందరి అధికారులకు మనము లోబడి, వారి అధికారము దేవుని చిత్తము లేకపోతే వాళ్ళకు అధికారము రాదు. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనము గౌరవించాలి. ప్రియులారా, దేవుని సేవకులను మనము గౌరవించాలి. అపోస్తలుడైన పౌలు ఎపఫ్రోదితును ఫిలిప్పు సంఘానికి పంపిస్తూ చెప్తున్నాడు, మీరు నాకు ఎంత సేవ చేయాలనుకున్నారో ఎపఫ్రోదితు నా కొరకు అంత సేవ చేశాడు. తన మరణం మీదకి కూడా పరిస్థితి వచ్చింది. అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను, అతన్ని గౌరవించండి, అతన్ని మీరు మీ దగ్గరకు ఆహ్వానించండి. దేవుని చేత హెచ్చింపు పొందాలంటే, దేవుని పనిలో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా మనము గౌరవించాలి, వారిని మన కుటుంబాల్లోనికి ఆహ్వానించాలి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, వారితో మనము నిలబడాలి. వాళ్ళని గురించి మనము న్యాయ నిర్ణయములు చేసే పని మనది కాదు ప్రియులారా. కానీ దేవుడికి వారి జీవితాలను వదిలేసి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అంతేకాదు, దేవుని చిత్తంలో దేవుని చేత మనం హెచ్చింపబడాలి అని మనం అనుకున్నప్పుడు దేవునికి మన జీవితంలో ప్రీతికరంగా ఉన్నాయా లేదా ప్రతి క్షణము కూడా మనము గమనించుకోవాలి. ఆత్మ ప్రదాత మాత్రమే మన హృదయాలలో జీవము వైపుకి నడిపించును. మన సొంత జ్ఞానం చేత మనల్ని మనము నడిపించుకోకుండా ప్రతి కార్యంలో కూడా దేవుడి చిత్తానికి, దేవుడి జ్ఞానాన్ని వెతకడానికి మనం ప్రయత్నించాలి. ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే మనము ఒంటరిగా ఈ లోకంలో జీవించలేము, సంఘంలో సమాజంలో మనం జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, వృద్ధులైన పురుషులను నువ్వు చూస్తున్నావా, వారిని నీ తండ్రులుగా భావించి వారిని కఠినంగా వారి పట్ల ఉండకుండా
సాదరంగా వాళ్ళని గౌరవించి సరిచేయి. వృద్ధ స్త్రీలు ఉన్నారా, నీ తల్లులుగా భావించి వాళ్ళని సరిచేయి. యువతులు ఉన్నారా, నీ అక్క చెల్లెలుగా భావించి నీ పవిత్రతను కాపాడుకో. యువకులుగా ఉన్నారా, వాళ్ళని కఠినంగా మొండితనంగా వాళ్ళ పట్ల ప్రవర్తించకుండా వాళ్ళని సత్యంలోనికి నడిపించు. ప్రియులారా, ఈ లోకమంతటిని కూడా దేవునికి చెందిన వారిగా మనం చూడగలిగితే, అందరిలో దేవుణ్ణి చూడగలిగితే, దేవుడు మన హృదయాన్ని చూసి అందరి ముందు మనల్ని హెచ్చించును. కాబట్టి అటువంటి అందరిలో ప్రభువుని చూసే కృపను మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. న్యాయ నిర్ణయములు చేసే దేవుడవు నీవు ప్రభువా. సమస్తాన్ని పరిశీలిస్తూ ఉన్న దేవుడవు నీవు తండ్రి. మాకు ఏదైనా పరిస్థితిలో, హెచ్చైన స్థితిలో మేము ఉంటామంటే ఈ లోకంలో ఏ నరులు కూడా ప్రభా వారికి మించి ఇతరులకు ఆ స్థానాన్ని ఇవ్వరు. కానీ ప్రభా మమ్మల్ని నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మమ్మల్ని తండ్రితో ఉన్నత స్థితిలోనికి లేపాలని అయ్యా, పాతాళంనకు వెళ్ళే నాయన ఆ స్థితిలోనికి నిన్ను నువ్వు అప్పగించుకున్న యేసయ్యా నీకు స్తోత్రం. నిన్ను నువ్వు తగ్గించుకొని మమ్మల్ని హెచ్చించావు ప్రభా. నీ మరణ పునరుత్థానాల ద్వారా తండ్రితో మమ్మల్ని ఐక్యం చేయాలని, మా ఆత్మీయ జీవితాలు హెచ్చింపబడాలని ప్రభా నీవు వెలను చెల్లించావు తండ్రి. నీకు స్తోత్రం. మా అందరి జీవితాలలో కూడా ప్రభా నీవు చెల్లించిన వెలను మేము ప్రతి క్షణము గుర్తుంచుకొని ప్రభా అందరిలో నిన్ను చూస్తూ, అందరిలో నిన్ను గౌరవిస్తూ నాయన అందరితో కలిసి జీవించడానికి, హెచ్చింపు నీ ద్వారా మాత్రమే అది దొరుకుతుందని సత్యములో మేము జీవించే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, తగ్గింపు హెచ్చింపు దేవుని నుండే వస్తుంది కాబట్టి మన దృష్టి దేవుని మీద పెడదాం. ఆయన ద్వారానే హెచ్చింపబడదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.